శ్రీ సత్యసాయి జిల్లాలోని చారిత్రక క్షేత్రం కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన సోమవారం స్వామివారు హంసవాహనంపై జ్ఞాన సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు వేద పండితులు శాస్త్రోక్తంగా విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పరిమళ భరితమైన వివిధ రకాల పుష్పాలతో నారసింహుడిని సరస్వతీదేవి రూపంలో అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారి తిరువీధి ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తులు తమ ఇంటి ముంగిట స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి గీతాల ఆలాపనతో పాటు కదిరి పురవీధులన్నీ గోవింద నామస్మరణతో మార్మోగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారు అత్యంత శక్తివంతమైన సింహవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి, పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ మరియు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వరుస వాహన సేవలతో కదిరి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.